Hello dear friends, I am Dr. Shravya, fertility consultant from 49 Hospital, Secunderabad. So ఇవాళ మనం విల్ డిస్కస్ అబౌట్ నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ అండి. అసలు ఎగ్ ఎలా రిలీజ్ అవుద్ది, ప్రెగ్నెన్సీకి గర్భసంచి లైనింగ్ ఎలా తయారవుద్ది అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో నార్మల్గా ఆడవాళ్ళకి ఏంటంటే ఒక నెలసరి మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఒక 28 to 30 డేస్ లోపు ఉంటే అది నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ అంటాం. 28 to 35 డేస్ రేంజ్ వరకు నార్మల్. సో ఈ 28 to 35 డేస్లోనే మనకి పీరియడ్స్ ఎందుకు వస్తాయి, అసలు ఈ పీరియడ్స్ లేట్గా ఎందుకు వస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం. సో 28 to 35 డేస్ సైకిల్ అంటే దెర్ ఆర్ 2 సైకిల్స్ అండి. ఇందులో మెయిన్గా ఏంటంటే ఒక ఓవేరియన్ సైకిల్ అంటాం, ఇంకొకటి యూట్రైన్ సైకిల్ అంటాం, అంటే ఎండోమెట్రియల్ సైకిల్. సో దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మల్టిపుల్ లెవెల్స్లో హార్మోన్స్ అనేది యాక్ట్ అవుతుంటుంది. బట్ మెయిన్గా బ్రెయిన్ తర్వాత ఓవరీ అంటే అండాశయం అండ్ దెన్ గర్భసంచి, ఈ 3 పార్ట్స్ అనేది ఒక పర్టికులర్ సింక్రోనస్ అంటే ఒక సైకిల్లో లింక్ అయ్యి ఉంటాయి. సో బ్రెయిన్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి మన అండాశయాల్లో ఎగ్ అనేది ఫామ్ అవ్వటం స్టార్ట్ అవుద్ది. సో ఈ ఎగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఒక వాటర్ బబుల్ ఫాలికిల్ అంటాం. సో వాటర్ బ్యాగ్లో ఉంటుంది. సో ఈ ఫాలికిల్స్ అనేది అండాశయాల్లో చిన్నగా ఉంటాయి. సో మనకి పీరియడ్స్ వచ్చిన డే 1, డే 2 నుంచి, బ్లీడింగ్ స్టార్ట్ అయిన డే 1, డే 2 నుంచి బ్రెయిన్లో హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల అండాశయాల్లో ఫాలికిల్స్, ఈ చిన్న వాటర్ బ్యాగ్స్ అనేది గ్రో అవటం స్టార్ట్ అవుతుంది. ఇవి మెల్లగా పెరిగి వీటిల్లో ఇమ్మెచ్యూర్ ఎగ్ ఉంటుంది, అంటే ఇంకా మెచ్యూర్ కానీ ఎగ్ ఒకటి ఉంటుంది. సో ఈ ఫాలికిల్స్ అనేది సైజ్ పెరగటం స్టార్ట్ అవుద్ది. సో ఇది ఒక రేస్ లాగా మనం తీసుకోవచ్చు. సో ఈ రేస్ని ఒక 7 to 10 ఫాలికిల్స్ స్టార్ట్ చేస్తాయి రేస్. బట్ బై డే 10 ఒక్క ఫాలికిలే సెలెక్ట్ అవుద్ది రేస్ విన్ అవ్వటానికి. సో ఈ ఒక్క ఫాలికిల్లో ఉన్న ఎగ్ స్లోగా మెచ్యూరిటీ గెయిన్ అవుతూ ఉంటుంది. సో బాడీలో ఉన్న హార్మోన్స్ లెవెల్ ఏంటంటే అరౌండ్ డే 12 to డే 16 మధ్యలో పీక్ లెవెల్కి వెళ్తుంది. సో ఈ పీక్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఎగ్ అనేది ఈ ఫాలికిల్ ఏదైతే వాటర్ బ్యాగ్ ఉంటుందో అది ఓవరీ అండాశయానికి బయటకి సూపర్ఫిషియల్గా వచ్చి రప్చర్ అవుద్ది. సో రప్చర్ అయ్యి ఎగ్ అనేది విడుదల అవుద్ది, రిలీజ్ అవుద్ది. సో ఈ రిలీజ్ అయిన ఎగ్ని మన ఫెలోపియన్ ట్యూబ్ అంటాం. సో ఈ ట్యూబ్లో ఇలా పువ్వులాగా ఉంటుంది కదా, విచ్చుకొని ఉంటుంది ఫింబ్రియల్ ఎండ్. సో ఈ విచ్చుకొని ఉన్న ఫింబ్రియల్ ఎండ్ రిలీజ్ అయిన ఎగ్ని క్యాప్చర్ చేస్తుంది. సో పట్టుకొని ఆ ఎగ్ అనేది ఈ మన ఫెలోపియన్ ట్యూబ్లో ట్రావెల్ అవుద్ది. సో ఈ ట్రావెల్ ఎగ్ అనేది ఇక్కడైతే జర్నీ మొదలుపెట్టుద్దో గర్భసంచికి రీచ్ అవ్వను 5 డేస్ పట్టుద్దండి. సో ఈ టైంలో ఈ ట్యూబ్లోనే ఏమవుద్ది, ఎగ్ ట్రావెల్ అవుతూ మెచ్యూర్ అవుద్ది. అట్ ద సేమ్ టైం మన హస్బెండ్ వీర్యకణాలు ఈ ట్యూబ్లోంచి పాస్ అయ్యి ఎగ్ని ఫర్టిలైజ్ చేస్తాయి. సో ఫర్టిలైజ్ చేసి ఫామ్ అయిన ఎంబ్రియో అంటే బేబీ పిండం ఈ ట్యూబ్లోంచి ట్రావెల్ అయ్యి గర్భసంచిలో రోల్ అయ్యి 5వ రోజు 6వ రోజు అంటే ఎగ్ విడుదలైన 5వ రోజు 6వ రోజు. బట్ మీ సైకిల్ డేకి వస్తే అది డే 20 to 21 అవుద్ది. సో ఆ టైంలో ఎగ్ అనేది అంటే ఎగ్ ఫర్టిలైజ్ అయిన ఎగ్ ఎంబ్రియో అనేది గర్భసంచిలో అతుక్కుంటుంది. దీన్ని మనం ఇంప్లాంటేషన్ అంటాం. సో ఈ ఇంప్లాంట్ అయిన ఎంబ్రియో విచ్ హ్యాపెన్స్ అరౌండ్ డే 21. సో రఫ్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే డే 1 అనేది మెన్స్ట్రల్ సైకిల్ మనకి పీరియడ్స్ వస్తే అప్పటి నుంచి ఫామ్ అయిన ఎగ్ అరౌండ్ డే 14 రప్చర్ అయ్యి రిలీజ్ అవుద్ది. అది ట్యూబ్లో ట్రావెల్ అయ్యి మీన్వైల్ ఫర్టిలైజ్ అయ్యి స్పర్మ్స్తో ఆ ఫర్టిలైజ్ అయిన ఎగ్ బేబీ ఫామ్ అవుద్ది, ఎంబ్రియో ఫామ్ అవుద్ది. ఈ ఫామ్ అయిన ఎంబ్రియో గర్భసంచిలో 21 రోజు టైంలో అతుక్కుంటుంది, 20 నుంచి 21 రోజు. సో ఈ అతుక్కున్న ఎంబ్రియోకి మనకేంటి గర్భసంచిలో లైనింగ్ తయారవ్వాలి. సో ఈ లైనింగ్ అనేది కూడా ఎలా స్టార్ట్ అవుద్ది అంటే మనకి పీరియడ్ బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత పెరుగుతున్న ఫాలికల్ ఎగ్తో పాటు గర్భసంచి లైనింగ్ కూడా పెరుగుద్ది. ఎందుకంటే ఈ అండాశయాలు హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. సో రిలీజ్ అవుతున్న ఈస్ట్రోజన్ హార్మోన్తో గర్భసంచి లైనింగ్, పల్చగా ఉన్న గర్భసంచి లైనింగ్ మందంగా తయారై బేబీకి ఒక బెడ్ లాగా ఫామ్ అవుద్ది. సో ఈ ఫామ్ అయిన బెడ్లో ఫామ్ అయిన బేబీ వచ్చి అతుక్కోవాలి. సో దీన్ని మనం ఇంప్లాంటేషన్ అంటాం. సో ఈ అతుక్కున్న బేబీకి ఇనీషియల్గా సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అండాశయాల్లో రిలీజ్ అయిన ఎగ్ కార్పస్ లూటియం అనే ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుద్ది. ఈ కార్పస్ లూటియమే మన అతుక్కున్న బేబీకి ఇనీషియల్ టైంలో ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేస్తుంది. సో ఒకవేళ మనకి ప్రెగ్నెన్సీ ఫామ్ కాలేదు, బేబీ ఏమీ అతుక్కోలేదు గర్భసంచిలో అనుకుంటే అప్పుడు ఈ లైనింగ్ ఏదైతే ఫామ్ అయిందో, బేబీకి బెడ్ అయితే తయారైందో అది 28వ రోజుకి షెడ్ ఆఫ్ అయిపోద్ది. సో అప్పుడు మళ్ళీ మెన్స్ట్రల్ సైకిల్ పీరియడ్స్ వచ్చేస్తాయి.
సో దిస్ హోల్ ప్రాసెస్ సైక్లికల్గా హ్యూమన్స్లో కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ గర్భసంచిలో లైనింగ్ అనేది రెడీ అవుద్ది బేబీ ఇంప్లాంటేషన్కి రెడీగా. బేబీ ఒకవేళ అతుక్కోకపోతే షెడ్ ఆఫ్ అయిపోద్ది, పీరియడ్స్ వచ్చేస్తాయి. బట్ కొంతమందికి ఏంటంటే ఎగ్ రిలీజ్ కాదు కాబట్టి నెల నెల పీరియడ్స్ కూడా రావు. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాతే హార్మోన్స్ విత్డ్రా అయ్యి ఒకవేళ ఎంబ్రియో అతుక్కోకపోతే అప్పుడు హార్మోన్ లెవెల్స్ పడిపోయి పీరియడ్ బ్లీడింగ్ వస్తుంది. అసలు ఎగ్గే రిలీజ్ కాకపోతే గర్భసంచిలో లైనింగ్ పెరగదు అండ్ విత్డ్రా హార్మోన్ లెవెల్స్ పడవు. సో అప్పుడు వాళ్ళకి పీరియడ్స్ రావు. ఇది కామన్గా మనం పీసీఓఎస్ పీపుల్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం ఇర్రెగ్యులర్ సైకిల్స్. సో వాళ్ళకి సబ్ ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ నిలవను కష్టంగా ఉంటుంది. సో దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో హోప్ యూ అండర్స్టూడ్ సంథింగ్ అబౌట్ ద మెన్స్ట్రల్ సైకిల్. థ్యాంక్ యూ.